హాయ్, గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం అండి. దీపం చూడండి ఎంత మండుతుంది. అయితే ఇది పూర్వము ఇటువంటి వాడేవాళ్ళు. రాజుల కాలంలో అయితే కాగడ ముట్టించి వెలుతురుగా పట్టుకొని పోయేవాళ్ళు. ఒక కట్టెకు కాటన్ చుట్టి బట్ట చుట్టి దాన్ని ఆమ్దంలా నానబెట్టి ముట్టించి వెలుతురుగా పట్టుకొని పోయేవాళ్ళు. తర్వాత దివిటీలు ఉండేటి వెలుతురు కోసం అట్లా ఆ విధంగా వాడేది. ఇంకోటి ఏంటంటే తర్వాత దీపాలు ముట్టించుకునేవాళ్ళు కరెంటు లేనప్పుడు. కరెంటు ఉన్నా కూడా వాళ్ళు కొంతమందికి పేదవాళ్ళకి కరెంటు లేకపోతే ఈ దీపాలే వాడేవాళ్ళు, కిరోసిన్ పోసుకొని. తర్వాత ఆమ్దం, చిన్న గుండ్రటి చిప్పలలో ఆమ్దం పోసుకొని వత్తులు వేసి అది ముట్టించేవాళ్ళు. తర్వాత ప్రమిదలలో, చిన్న ప్రమిదలు అంటే ఇటు ఎక్క దీపం లేకపోతే, కొనే అంత పైసలు లేకపోతే ఎక్క దీపం, లాంతరు, కందీలా అని కూడా అంటారు కదా, అటువంటి కొనే అంత లేకపోతే చిన్న ప్రమిదలలో మంచి నూనె పోసి వత్తి నానబెట్టి అది కూడా దీపంగా వాడుకునేవాళ్ళు. ఇంకా కొంచెము మంచిగా శుభ్రంగా ఉండాలి కొనుక్కునే అంత అనుకుంటే ఎక్క దీపం కొని దాంట్లో గ్యాస్ నూనె పోసి వెలిగించుకునేవాళ్ళు. తర్వాత కందీల లాంతరు వెలిగించుకునేవాళ్ళు. అయితే ఆ గోడలకు, ఇండ్ల గోడలకు ఒక చిన్న గూడు ప్రత్యేకించి దీపం కోసం గూడు కూడా ఇల్లు కట్టేటప్పుడే చేపించి పెట్టుకునేవాళ్ళు. అయితే నా వెనుక ఉన్నది చూడండి, అది గూడు. ఈ గూట్లో పెట్టి చీకట్లో ఉండకుండా వెలుతురులో ఉండేవాళ్ళు. అయితే ఈ దీపం వెలుతురుకు ఏ కుండ సాటుకున్న పాము కనిపించేది, ఏ మూలకున్న తేలు కనిపించేది, ఏ వాసాలకున్న నాగుంబామి కానీ, ఏ జర్రే కానీ, ఏదే కానీ ఆ వాసాలకు అప్పుడు మట్టికి చెదలు పట్టిన మట్టికి అందులో ఉండి దాక్కునేటివి కదా, అవి బయటకు వెళ్ళినప్పుడు ఈ దీపం వెలుతురుకు అవన్నీ కనిపించేటి, తీసి వాళ్ళు చంపి జాగ్రత్తగా ఉండేది. ఇట్లా దీపం ముట్టించి తిరిగి మళ్ళీ ఇట్లా గూడులా పెట్టుకుంటారు. అయితే చూడండి ఇట్లా పెట్టుకునేవాళ్ళు. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఈ దీపాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డా అంటే అంత కష్టపడ్డా, అయినా సక్సెస్ కాలేదు. ఈ చిన్న సీస తయారు చేసి మంచి నూనె పోసి దూది కాటన్ తోటి సన్నగా పేని పెడితే అసలే మండలేదండి. కానీ పాత వాళ్ళు ఉన్న మా అక్కలు ఏం చేసిర్రు, ఇట్లా అయితలేదు అని డీజిల్ తీసుకొచ్చి ఒక సీస తయారు చేసి అందులో పోసి కాటన్ క్లాత్ను పేని దొడ్డుగా అది జడలాగా అల్లి పెట్టితే అప్పుడు దీపం ముట్టియడం సక్సెస్ అయిందండి. నాతోటి కూడా కాలేదు. అయితే ఇప్పుడున్న మనకు దీపాలు ముట్టించి తయారు చేసే అంత ఓపిక లేదు, అది పొయ్యి ముట్టించేంత ఓపిక లేదు, సక్సెస్ కాదు. అంటే అంత దీని పద్ధతి ఏ విధంగా తయారు చేయాలి, దొడ్డు ఉంటే మండుతుందా సన్నగా ఉంటే మండుతుందా అన్నది మనకి ఏమి తెలియదు. కానీ మా అక్క వాళ్ళు చేసిండ్రు. ఓకే ఫ్రెండ్స్, అయితే నా వెరోనికా క్రిస్టియానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి. లైక్ కొడతలేరండి నా వీడియోకు. ఎందుకు లైక్ కొడతలేరు? అందరు చూస్తున్నారు, లైక్ కొడతలేరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.